అందరికీ హాయ్ అండి. అవరేకాಳು గింజలతో బియ్యం పిండి కలిపి ఇలాగ రొట్టి చేసుకుని ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోరు. అంత రుచి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా చేసేదని చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఫస్ట్గా మనకి అవరేకాಳು గింజలు కావాలండి. ఇది కర్ణాటకలో దొరుకుతుంది అనమాట. అవరేకాಳು అని చిక్కుడుకాయలు లాగా ఉంటుంది, కానీ చిక్కుడుకాయలు కాదు, డిఫరెంట్ చిక్కుడుకాయలు అనమాట. ఈ అవరేకాಳು తొక్క తీసి ఇది నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి ఈ గింజలను కూడా తొక్క తీసిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో కొంచెం నీరు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక్క మరుగు వస్తే చాలండి, దించుకోవాలి. తర్వాత సన్న కట్ చేసిన 6 నుండి 8 పచ్చిమిరపకాయలు. ఇవి వచ్చి ఉల్లికాడలు అండి. ఉల్లికాడలు అంటే అందరికి తెలుసు, కాకపోతే జూనియర్కి తెలియదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఉల్లిపాయల నుండి వచ్చే పువ్వులకి ఉల్లికాడలు అంటారు కదా, ఇలా ఉంటుంది. సీనియర్కి తెలుసు అండి, బేజారు చేసుకోవద్దు, ఓకేనా? జూనియర్కి మాత్రం చెప్తున్నాను. ఉల్లికాడలు సన్నం కట్ చేసుకుని అరకట్ట కొత్తిమీర కూడా కట్ చేసుకున్న తర్వాత ఇవి కర్ణాటకలో దొరుకుతుంది సబసీగే సొప్పు అని, అంటే సోంపు చెట్లు లాగా ఉంటుంది. ఇవి రొట్టీలు వేసామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ చెట్టు వచ్చి ఇలాగ ఉంటుంది. రొట్టి కానీ శనగపప్పు మసాలా వడలు కానీ పప్పులో ఉప్మాలో ఎందలేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. దాంతోపాటు బియ్యం పిండి ఒక బౌలు, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ. ఇలా చూడండి, ఒక్క మరుగు వచ్చిన తర్వాత దించేసాను. ఎక్కువ మరగబెట్టామంటే పప్పులాగా మ్యాష్ అయిపోతే బాగోదన్నమాట. మనకి తినేటప్పుడు గింజలు దొరకాలి కాబట్టి ఒక మరుగు వచ్చిన తర్వాత వడబెట్టి సైడ్కి పెట్టేద్దాం. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 1/2 లీటర్ నీరు వేసుకొని బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుందండి. బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెం గోరువెచ్చగా చేయాలి, ఎక్కువ వేడి చేయకూడదు. గోరువెచ్చగా చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న బియ్యం పిండి వేసుకోవాలి. 3 నుండి 4 ఉల్లిపాయలు ఇలా సన్నం కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే మనం సన్నం కట్ చేసాం కదా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు మనం ఉల్లికాడలు చిన్న కట్ చేసాం కదా, చాలా బాగుంటుందండి. తింటుంటే అక్కడక్కడ కరం దొరుకుతుంది, బాగుంటుంది. అలాగే సన్నం కట్ చేసినాం కదా కొత్తిమీర ఆకుకూర కూడా వేసుకోవాలి. తర్వాత సోంపు చెట్లు అంటే సబ్సిగే సొప్పు అంటాం కదా కర్ణాటకలో, అవి కూడా వేసుకోవాలి. ఇవి వేసినామంటే రెట్టింపు టేస్ట్ అండి. ఇందులో 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే మీ క్వాంటిటీ చూసుకొని మీరు ఉప్పు వేసుకోండి. వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా డ్రైగానే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు అన్నీ వేసి ఉంటాం కదా, డ్రైగానే అన్నీ కలిసిపోయినట్టు కలిపేసినామంటే అన్నీ కూడా ఈక్వల్గా కలిసిపోతుంది. ఈ సోంపు ఆకుకూర అన్నాను కదండి, ఇవి శనగపప్పు వడలు చేసినప్పుడు వేసినారంటే టేస్ట్ అదుర్సండి. ఇప్పుడు ఇలాగ అన్నీ కలిపిన తర్వాత ఇందులో గోరువెచ్చగా చేసిన నీరు ఉంటుంది కదా, ఆ నీరు కొంచెం వేసుకొని కలపాలి. ఒకేసారి ఎక్కువ నీరు వేసినారంటే పల్చగా అయిపోతుంది కాబట్టి కొంచెం నీరు, ఆ క్వాంటిటీకి తగినంత నీరు వేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట. నీరు మాత్రం ఎక్కువ వేడి కాకుండా గోరువెచ్చగా ఉంటే చాలండి. ఇలా కొంచెం నీరు వేసుకుని మనకి ఏ క్వాంటిటీ కావాలి, రొట్టి చేస్తాం కదా, కొంచెం ముద్దలా కావాలి, చపాతీ ముద్దలా కావాలి, ఎక్కువ పల్చగా అవ్వకూడదు, ఓకేనా? పిండి ఏమైనా మీకు ఇలాంటప్పుడు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ పడి ఉంటుంది, కొంచెం నీరునంశం ఉంటుంది కాబట్టి. పల్చగా అయిందంటే బియ్యం పిండి కొంచెం వేసుకొని ఉప్పు కూడా చేర్పించుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? ఇలా కలుపుతుండగా మీకు డౌట్ ఉండొచ్చు కదా, అవరేకాಳು అన్నారు, అవరేకాళే వేయలేదు అని. ఇలా ఫస్ట్ మనం అవరేకాಳು గింజలు వేసుకుని బాగా కలిపినామంటే అవి ముక్కలు బ్రేక్ అయిపోతుంది కాబట్టి అన్ని ముద్ద బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఆ అవరేకాಳು గింజలు వేసుకోవాలండి. ముందే వేసి మనం బాగా చపాతీ ముద్దలా కలిపిసినామంటే ఆ గింజలని గింజల్లాగా లేకుండా పప్పులాగా అయిపోతుంది, మ్యాష్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుని ఒకసారి నిదానం కలపాలి. హార్డ్ కలిపినామంటే ఆ గింజలు అనేది బ్రేక్ అయిపోతుంది. సో నిదానం కలుపుకోవాలి. చూడండి, మనం పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. ఏమైనా పల్చగా అయిందంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి, ఓకేనా? అన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్కి వదిలేద్దాం. ఇక్కడేమో చట్నీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరికాయ తురుము, 6 నుండి 8 పచ్చిమిరపకాయలు, మీ కారం టేస్ట్ బట్టి వేసుకోండి. అలాగే తెల్లుల్లి ఒక 4 నుండి 5 రెబ్బలు, నానబెట్టిన చింతపండు కొంచెం, అంటే ఎక్కువ పులుపు చేయొద్దు, బాగోదు ఈ రొట్టికి. కరివేపాకు ఒక రెబ్బ వేసుకుంటే కంటికి కొప్పుకి అన్నిటికీ మంచిది. అలాగే పుట్నాల పప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర పుట్నాల పప్పు లేదు. ఈ పౌడర్ ఏమో నేను ప్రోటీన్ కోసం తెల్లవారు తాగాలని పౌడర్ చేసి పెట్టాను. పౌడర్ ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకుని, పుదీనా ఒక గుప్పిడు, కొత్తిమీర కూడా ఒక గుప్పిడు వేసుకొని కొంచెం నీరు వేసుకోండి. ఈ చట్నీ వచ్చి ఎక్కువ పల్చగా ఉంటే బాగోదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం
నీరు వేసుకుని ముద్దలాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఈ చట్నీకి మనం పోపులు తాలింపులు ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. ఇంత గట్టిగా ఉండాలన్నమాట, పల్చగా ఉంటే ఈ రొట్టెతో బాగోదు. ఓకేనా. ఇప్పుడు రొట్టెలు ఒత్తుకోవడానికి ఒక బౌల్లో కొంచెం నూనె తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒత్తేటప్పుడు మన చేయికి అంటకూడదు, కవర్కి అంటకూడదు, కాబట్టి కొంచెం బౌల్లో నూనె తీసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టాలండి. ఎక్కువ నానబెడితే మనం ఉల్లిపాయలు అన్ని ఆకుకూరలు ఉల్లిపాయలు వేసి ఉంటాం, దాని నుండి కూడా నీరు వస్తుంది, కాబట్టి మనం చేసే ముద్ద పల్చగా అయిపోయి రొట్టె ఇరిగిపోతుంది, బాగా రాదు. కాబట్టి ఎక్కువ టైం నానబెట్టే అవసరం లేదు, 5 నుండి 10 నిమిషాలు ఊరబెడితే చాలు. అలాగే ఒక ఆయిల్ కవర్ తీసుకుని దానికి చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా ఓకేనండి. ఆయిల్ ఎందుకు అప్లై చేయాలంటే ఆ ముద్ద కవర్కి అతుక్కోకూడదు. తర్వాత ఆ కవర్ నుండి మనం చేయికి తీసుకునేటప్పుడు కవర్కి అతుక్కొని మన చేయికి రాకుండా ముక్కలు అవ్వకూడదు అంటే కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి. మీకు రొట్టి చిన్నలు కావాలా పెద్దలు కావాలా దాని సైజు చూసుకుని మనం ఇక్కడ ముద్ద తీసుకోవాలండి. ముద్ద తీసుకుని కవర్ మీద వేసుకుని ఇలాగా నిదానంగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యన మన చేయికి ఏమైనా పిండి అంటుతుందంటే నూనెలను కొంచెం చేయి ముంచుకొని ఒత్తుకోవాలన్నమాట. అప్పుడు మన చేయికి ఆ పిండి అనేది అంటదు. ఓకేనా. తర్వాత మనం ఒట్టి బియ్యం పిండి వేసినామంటే పల్చగా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం గింజలు వేసాం కాబట్టి ఎక్కువ పల్చగా అయిపోతే ఆ గింజలు అతుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం థిక్నెస్ కొంచెం ఉండాలి. మనం ఏది చేసినా కంటికి నీటికి కనిపించాలి, తర్వాత అవుటర్ లుక్ కూడా బాగా కనిపించాలంటే ఏమీ జడక్కర్లేదండి. సైడ్ అంతా ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, నీట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఇలా సైడ్ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనం దానిపైన పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఓకేనా. ఏమీ జడక్కర్లేదు, షేప్ అనేది బాగా వస్తుంది, రౌండ్గా వస్తుంది, చపాతీలాగా వస్తుంది. ఇలాగా అడ్జస్ట్ చేసుకుని మనం బాగా ఒత్తుకున్నామంటే మనం చేసే రౌండ్ రొట్టెలు రెడీ అయిపోతుంది. ఓకేనా. చూసారు కదా, అలాగని ఎక్కువ పల్చగా చేసుకోవద్దండి. మీకు డౌట్ ఉండొచ్చు, ఆ అవరేకాళ్ళ గింజలు లేకపోతే ఏం వేయాలి అని. క్యారెట్ తురుము వేసుకోవాలండి. మీ దగ్గర ఈ చిక్కుడు గింజలు లేదు అంటే క్యారెట్ తురుము వేసుకోండి, మంచి టేస్ట్గా వస్తుంది. ఓకేనా. ఇలా ఒత్తిన తర్వాత మన చేయికి బ్రేక్ అవ్వకుండా రావాలంటే మన చేతులకు కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఓకేనా. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆ రొట్టెని వేసుకోవాలండి. రొట్టె వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు. రొట్టె ఇరిగిపోతుంది, తర్వాత వేగం ఉడకదు, కాబట్టి హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా ఒక సైడ్ ఉడికిందంటే మన చేతులతో మనం ఉల్టా చేసుకోవచ్చు, లేదు మీరు కొంచెం భయము అంటే మనం దోశ అట్ల కర్ర ఉంటుంది కదా దాంతో కూడా ఉల్టా చేసుకోవచ్చు. చూడండి ఇలా తెలిసిపోతుంది, మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ సైడ్ అంతా వచ్చింది, మధ్యన కూడా కొంచెం కొంచెం ఉడికింది అంటే చాలండి. ఒక రొట్టె ఉడకడానికి 5 నుండి 8 నిమిషాలు చాలు, అది హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. చూడండి బాగా ఉడికిపోయింది, ఆ గింజలు కూడా బాగా కనిపిస్తుంది కదా. ఈ రొట్టె వచ్చి చికెన్ గ్రేవీ కానీ ఏదైనా పొటాటో గ్రేవీ, చికెన్ గ్రేవీ, చట్నీతో సూపర్గా ఉంటుంది. నాకు మాత్రం పచ్చి చట్నీతో చాలా ఇష్టం అండి. కారంగా ఉండాలి చట్నీ, కారంగా ఉండి పచ్చి చట్నీతో తింటే ఒకసారి అలా ట్రై చేయండి. మీరే కమెంట్ వేస్తారు, మేడం చాలా బాగా కుదిరిందని మీరే కమెంట్ వేస్తారు. మీ దగ్గర చిక్కుడు గింజలు లేదంటే ఏం జడక్కర్లేదు, క్యారెట్ తురుము వేసుకోండి, ఇవన్నీ ఐటమ్లు వేసుకోండి. ఓకేనా. చూడండి మనం రొట్టెలు ఎంత బాగా చేసుకున్నాం కదా అందరు కలిపి. టేస్ట్ నేను చెప్పలేండి, మీరు ఒకసారి చేసి తిని నాకు కమెంట్ అయ్యండి. ఓకేనా. అలా రొట్టెల పైన కొంచెం చట్నీ వేసుకొని కొంచెం చట్నీ ముద్ద తీసుకుని రొట్టె తిన్నామంటే వావ్, నేను వర్ణించలేను, అంత టేస్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు ఆకుకూరల ఫ్లేవర్ కానీ ఆ గింజల ఫ్లేవరు, ఉల్లిపాయలు పచ్చి పచ్చికి దొరుకుతుంటుంది, జీలకర్ర దొరుకుతుంది. ఆహా చెప్పలేనండి, మీరు ఒకసారి చేసి తినండి, మీకు తెలుస్తుంది. ఓకేనా. మీకు ఎవరేకాళ్ళు బియ్యం పిండి రొట్టెలు వీడియో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.